అన్నళమ్మవారి తిరుప్పావై ధనుర్మాస వ్రతంలో 23వ పాసురం మారిమలై ముజంగిల్లో కృష్ణ పరమాత్మని లేపిన తర్వాత స్వామి ఒకసారి వచ్చి ఆ సింహాసనాన్ని నువ్వు అధిష్ఠిస్తే మేము ఎందుకు వచ్చామో మీకు అన్నీ విన్నవించుకుంటామయ్యా అని చెప్పి స్వామిని లేవమంటుంది. అప్పుడు స్వామి నిద్ర నుంచి లేచి ఆ సింహాసనాన్ని అధిరోహించేటప్పుడు నడిచి వస్తున్నప్పుడు అది ఎలా ఉంటుంది అంటే వర్షాకాలంలో ఒక గుహలోంచి సింహము నిద్రలేచి చా ఒళ్ళు చాచుకొని బయటికి వస్తే ఎలా ఉంటుందో అన్నట్టుగా చెబుతుంది. ఇది బాహ్యంగా చూస్తే ఇది కథాపరంగా తిరుప్పావ 23వ పాసరం. కానీ దీనిలో ఆంతర్లీనంగా చూస్తే ఎలా ఉంటుంది అంటే ఆ గుహ లోపల ఉన్న సింహము ఏదైతే ఉందో అదే కారణతత్వము అని అంటారు. అంటే పరమాత్మ సృష్టి చేసే ముందు ఎలా ఉంటాడు అంటే సూక్ష్మ రూపంలో ఉంటాడు. ఆ పరమాత్మ లోపలే ఈ సృష్టి, ఈ ప్రకృతి, ఈ జీవులు అందరూ ఉంటారు. అదే సింహము బయటికి వస్తే పెద్దగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది కాబట్టి పరమాత్మ కూడా సృష్టి చేసిన తర్వాత అలాగే బయటికి